సార్, ఆంధ్రప్రదేశ్ విభజించబడి 10 సంవత్సరాలు అయింది కదా. ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఏంటి అసలు ఆంధ్ర రాష్ట్రం వీళ్ళు చేసిన అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళు జరిగిన మంచి ఏంటంటే ఏం చెబుతారు? మంచి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అసమర్థత, ప్రభుత్వ అసమర్థత. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎంత నిధులు పర్సంటేజ్ ఇవ్వాలో అంతా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంది. అది దారి మళ్ళిస్తున్నారు ఇక్కడ. దాంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది. కానీ అసలు కేంద్రం పట్టించుకోవట్లేదు, కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, కేంద్రం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసింది అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడతారు. అది తప్పుడు ఆలోచనలు. అది కేంద్ర ప్రభుత్వం ఎవరిని కూడా సవతి తల్ల ప్రేమగా ఎప్పుడు చూడలేదు, చూడరు కూడా. మోడీ గారు విపక్ష పార్టీలైనా సరే వాళ్ళు ఏ కావాలో వాళ్ళ రాష్ట్రానికి ఏం కావాలో చెబితే అభివృద్ధి కోసం దానికి తూచా తప్పకుండా ఆయన నిధులు ఇస్తున్నారు. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి ఆయన శాయశక్తిలో సహకారం అందిస్తున్నారు. కానీ అదే మోడీ గారి గురించి మాట్లాడితే దాదాపు 100 సంవత్సరాలు వివాదంలో ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీదు, రెండింటి గొడవని సామరస్యంగా పరిష్కరించి ఈ రోజు బాబ్రీ మసీదు ఒక స్థానంలో, అయోధ్యని ఒక స్థానంలో కట్టించి ప్రపంచానికే ఒక తాజ్మహల్లో మాడిపోయారు మోడీ గారు. ఏం చెప్తారు సార్ దాని గురించి? అది మరి భారతదేశం యొక్క, మన భారతీయుల యొక్క విశ్వనీయత. అది రాముడు నడయాడిన ఈ దేశంలో ఆయన్ని మనం ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం మన అందరి కర్తవ్యం. అది కాబట్టి దానికోసం 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ మారిపోయి 500 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, దేశ ప్రజలందరూ కూడా దాన్ని ఒక నెత్తురు బొట్టు చెందకుండా భారత ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారు ఆ యొక్క రామ జన్మభూమి స్థలం అయోధ్య శ్రీరాముడిది అన్న తీర్పు ఇప్పించి అక్కడ ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని నిర్మించి ఆ శ్రీ బాలరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో చేశారు. ఇది భారతీయులందరూ కూడా చాలా ఆనందిస్తూ గర్వించదగ్గ విషయం. ఇది నరేంద్ర మోడీ గారు ఆ పని చేసిన తర్వాత ఇవాళ ప్రపంచ విఖ్యాత ఒక విశ్వ గురువుగా నరేంద్ర మోడీ గారు ఇవాళ వెలుగొందుతున్నారు. ఇవాళ